విషయం మాత్రం వినాలి. మీరు కని విని ఎరుగనటువంటిది, మీరు కని విని ఇప్పుడు వినిపించుకోలేనటువంటిది లేక వినబడనటువంటి విషయాలు ఇవాళ కొన్ని చెప్పాలని సత్యనారాయణ గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళు, ఈ 4 జిల్లాలలో మీరు ఈ మెసేజ్ ఇవ్వండి, మీరు రాసినటువంటి దివ్య గ్రంథాంతాలకు మూలం ఏమిటి, ఆ ఆదిలో ఉండేటటువంటి దివ్యత్వం ఏమిటి, ఏ విధంగా మాతృత్వాన్ని స్టే చేసింది అనేటటువంటి విషయాల గురించి కొన్ని చెప్పమన్నారు. కాబట్టి మీరు కని విని ఎరుగనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. మీరు గ్రంథం చదువుకున్నట్లయితే మంచిది. ఒక పాఠం కుర్రాడు నేర్చుకోవాలంటే 10 దినాలు పడుతుంది, 15 దినాలు పడుతుంది. మనం ఒక పదార్థాన్ని రీచెక్ చేసామంటే అనేక సంవత్సరాలు పడుతుంది, ఒకే చిన్న పదార్థం. కానీ మనం సంపూర్ణం చేసుకోలేకపోతున్నాం. అలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మీరు క్లుప్తంగా ఈ దివ్య గ్రంథంలో ఉండేటటువంటి విషయాలను మీరు తెలుసుకున్నట్లయితే మీరు మహోన్నతులవుతారు. మహోన్నతులయ్యి మళ్ళీ మానవులుగా పుట్టరు. ఈ దుఃఖాన్ని అనుభవించరు. దుఃఖం నుంచి విమోచన పొందడమే కాకుండా ఈ దేహధారణ అనేటటువంటి దాని నుంచి కూడా మనం విమోచన పొందగలుగుతాం. ఎందుకంటే సృష్టికర్త తాను సృష్టించినటువంటి సృష్టిని దుఃఖంలో ముంచాలని అతను తలంచలేదు. కానీ మానవుడు తన స్వజ్ఞానం చేత దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దుఃఖాన్ని అనుభవించాడు తప్ప దేవుడు ఎవరిని కూడా దుఃఖ పెట్టడానికి ఇష్టం లేదు. అతనికి అలా చేయలేదు కూడా.